హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను విశ్రీలత. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి పొంగలి అలాగే పల్లీల చట్నీ అండి. అసలు నాకు పొంగలి నచ్చేది కాదు. ఒకసారి అయితే నేను ఒక పెళ్ళిలో ట్రై చేశాను పొంగలి ఇంకా పల్లీల చట్నీ. అప్పటి నుంచి నేను ఫ్యాన్ అయిపోయాను, అంత బాగుంది. ఇంకా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, మీరు కూడా చూసేయండి. నేను 1 కప్పు రైస్ తీసుకున్నానండి. 1 కప్పు రైస్కి 1/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇవి మనం సాయి పెసరపప్పు అంటాం కదా, సాయి బేడలు అంటాం కదా, ఆ బేడలను తీసుకున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇంకా రైస్ని పెసరపప్పుని రెండింటిని కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పు రైస్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా అవి మాడిపోతాయి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. నేను ఎప్పుడు పొంగల్ చేసినా కూడా ఇలా వేయించే చేస్తానండి. వేయించి చేసిన పొంగలి చాలా బాగుంటుంది. ఇంకా ఇలా అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక కప్లోకి తీసేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసి నేను ఒక 10 నిమిషాలు అయితే నానబెడతాను. ఈ లోపల పొంగలికి పోపు కోసము ఒక 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 ఇంచ్ అల్లం తీసుకున్నాను. మనకి పొంగల్ అంటే గుర్తొచ్చేది మిరియాలే కదండి. మిరియాలు లేకుండా అసలు పొంగలే చెయ్యరు కూడా అసలు. ఇంక ఇలా కచ్చా పచ్చాగా మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు, కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇంకా ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసి 2 స్పూన్ల ఆయిల్ వేసేసి ఒక 10 జీడిపప్పులను తీసుకున్నానండి. జీడిపప్పులు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ దంచుకున్నాం కదా మిరియాలు, జీలకర్ర ఇంకా అల్లము, అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసానండి. అసలు ఈ మిరియాలు, ఈ అల్లం పేస్ట్ మంచిగా వేగుతుంటే స్మెల్ వస్తుంటుంది, చాలా బాగుంటుంది. అట్లా మంచిగా స్మెల్ వచ్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా రైస్, పెసరపప్పు, వాటర్ లేకుండా తీసుకోవాలి. వీటిని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఇందులోనే. అప్పుడు ఈ రైస్కి బాగా మనం వేసిన మిరియాల పొడి అవన్నీ బాగా పడతాయి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. పొంగల్ అనేది మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా మధ్యలో ఉండాలండి, అప్పుడు బాగుంటుంది. ఇంకా వాటర్ వచ్చేసి నేను 1 కప్పు రైస్కి 4 కప్స్ వాటర్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు పెసరపప్పుకి 1 కప్పు వాటర్ తీసుకున్నానండి. టోటల్గా నేను 5 కప్స్ వాటర్ అయితే వేసాను. ఇంకా కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానిచ్చుకొని ఇంకా లో ఫ్లేమ్లో ఒక విజిల్ రానిచ్చానండి. పొంగల్ అయితే మంచిగా ఉడికిపోతుంది. చాలామంది ముందు పొంగల్ని ఉడికించుకొని తర్వాత పోపు పెడుతూ ఉంటారు. నాకు ముందు పోపు పెట్టి డైరెక్ట్గా ఇలా ఉడికించే అలవాటు అండి. ఈ టేస్ట్ వేరు ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఒకసారి అయితే రైస్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఎక్కడైనా మెతుకులు ఉన్నా కూడా అన్నీ కలిసిపోతాయి. ఇంకా నేను పల్లీల చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి. పల్లీలను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. మనం కొంచెం ఓపికగా పల్లీలను ఫ్రై చేసుకున్నామంటే పచ్చడి చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే తొందరగా మాడిపోతాయి, లోపల వరకు వేగవన్నమాట. మనకి ఇలా పల్లీలన్నీ బాగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా వేగాక పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఇట్లా మనకి పొట్టు వచ్చేస్తూ ఉంటుంది పల్లీలకు, అప్పుడు మనం పక్కన తీసేసుకుంటే సరిపోతుంది. అదే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసానండి. వేసేసి నేను పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక
పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కొంచెం ఒక పిచ్చ చింతపండు కూడా వేసుకున్నాను. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి. చింతపండు వేస్తే కొంచెం పచ్చడి లైట్గా పులుపు తగులుతూ ఉంటుంది, మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. ఇంకొక 5 మినిట్స్ వీటన్నిటిని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. వాటర్ వేయకుండా ఓన్లీ ఆయిల్లోనే మగ్గించుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోండి. ఇంకా మిక్సీ జార్ తీసేసుకొని పల్లీలకు పొట్టు లేకుండా తీసుకున్నానండి. ఇంకా అలాగే చట్నీకి తగ్గ ఉప్పు వేసేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాక ఫస్ట్ అయితే మిర్చి అలాగే చింతపండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక 2 మినిట్స్ గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని పచ్చడిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. మనకి పొంగలి ఈ పల్లీల చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అసలు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంక ఇలా కొంచెం గట్టిగా అనిపిస్తే మీకు పచ్చడిలో ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి, జారుగా వస్తుంది. ఇంకా నేను అదే ప్యాన్లోకి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసేసుకొని పోపు పెట్టేసుకున్నాను పచ్చడికి. ఆవాలు జీలకర్ర వేసేసి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నానండి. మీరు ఇప్పుడు ఇంకా ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం పచ్చడి ఉంది కదా, పల్లీల చట్నీ, ఆ చట్నీని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇంకా మీకు చట్నీ మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని లూజ్గా కలుపుకోండి. ఇంకా పోపు అంతా ఫ్రై అయ్యాక ఇందులోకి అయితే పచ్చడిని యాడ్ చేశానండి. లైట్గా కొంచెం ఇంగు వేసుకోండి మీకు కావాలనుకుంటే లైట్గా. ఇంక ఇలా పోపు అంతా ఫ్రై అయ్యాక ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని కూడా వేసాను. నాకు చట్నీ కొంచెం గట్టిగా అనిపిస్తే నేను కొంచెం వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసేసుకొని మంచిగా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా పచ్చడి అయిపోతే రెడీ అయిపోయింది. ఇంకా వేడిగా మనము పొంగల్లోకి కాస్త నెయ్యి పచ్చడి వేసుకొని తినండి, చాలా బాగా అనిపిస్తుంది. అసలు చాలా మంచి కాంబినేషన్ అండి. హెల్తీ కూడా. పొంగలి పిల్లలకు పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు క్లైమేట్ చాలా చల్లగా అనిపిస్తుంది కదా, ఇలా మనం వేడిగా తిన్నామంటే కమ్మగా అనిపిస్తుంది. చాలామంది పొంగలి వడ సాంబార్ అలా తింటూ ఉంటారు. ఒకసారి అయితే మీరు ఈ పొంగలి పల్లీల చట్నీని అయితే ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకు మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఒకసారి చూడండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.